ప్రైజ్ లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలమందు దేవుడు మనలను ప్రేమించి మన జీవితాల్లో అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని బట్టి ప్రభుని నా హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మరి సీమోను పేతురుతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, వారు అప్పటికే రాత్రంతయు వలలు వేశారు, కానీ వారు ఆశించినది వారికి దొరకలేదు. రాత్రంతయు వారు విపరీతంగా ప్రయాసపడ్డారు, కానీ వారు ఆశించినది వారికి దొరకపోవడం కారణాన్ని బట్టి వారు నిస్పృహ స్థితిలో, నిరాశలో ఉన్నట్లుగా, ఆందోళనలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో యేసయ్య వారి దగ్గరికి వెళ్ళి వారి చింత లేకుంటే వారు కలుగున్నటువంటి పరిస్థితులను గమనించి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో నేను చెబుతూ ఉన్నాను, మీ దోణెలను లోతుకు నడిపించి మీ వలలు వేయండి అన్నప్పుడు ప్రియులారా, వలలు బాగు చేసుకుంటున్నటువంటి వారుగా, విచిత్రం ఏంటంటే రాత్రంతా శ్రమ పడ్డారు, ప్రయాసపడ్డారు, వారి ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోయింది. ఈ వలలు కడుక్కోవడం మాత్రం తప్పలేదు వాళ్ళకి. ప్రియులారా, యేసయ్య అంటున్నాడు, నేను చెబుతూ ఉన్నాను, మీ దోణెలను లోతుకు నడిపించండి అని. సీమోను పేతురు మనం ఆలోచన చేస్తే యేసయ్య చెప్పినటువంటి మాటకు లోబడిన విధానాన్ని అక్కడ మనం గమనించగలుగుతాం. ప్రియులారా, యేసయ్య చెప్పినట్లుగా వారి దోణెలు సముద్రపు లోతునకు నడిపించి, ప్రభు ఏ స్థలమైతే అనగా ఏ ప్లేస్నైతే చూపించి ఆ వలలు వేయమన్నారో యేసయ్య చెప్పినట్లుగా మనం అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటను చూస్తాం. ఏంటంటే, దేవా, మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున మేము వలలు వేస్తాం. ఏ మాట చెప్పునండి? యేసయ్య మాట చెప్పున వలలు వేస్తామని చెప్పి సీమోను ఉత్తరం ఇస్తాడు. ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య చెప్పినట్లుగా వారు వలలు వేశారో, వారు ఆశించిన దానికంటే ఉన్నతమైనటువంటి ఫలాన్ని వారి కళ్ళ ఎదుట చూసినట్లుగా మనం చూస్తున్నాం. విస్తారమైనటువంటి చేపలండి, వలలు లాగలేనటువంటి పరిస్థితి. పక్కనున్నటువంటి దోణెలను కూడా పిలిచి వారు పట్టినటువంటి చేపలన్నీ ఆ దోణెల నిండా నింపినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని ప్రియులారా ఆలోచన కాకుండా, లేకుంటే దేవుని యొక్క ఉద్దేశములో, ఆయన చిత్తములో కాకుండా, దేవునికి వేరుగా ఉండి ఈ లోకములో ప్రియులారా మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎంతో ప్రయాస మనం పడుతూ ఉంటాం. ప్రియులారా, ఎవరి వలనంటే ఈ సీమోను పేతురు వలె మనం కూడా అనేక సార్లు మన ప్రయాస మరి మన నిరాశపరిచింది కదండి. సీమోను పేతురు యేసు చెప్పినట్లుగా వలలు వేసినప్పుడు ఎలాగున తన ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని, వలల నిండా చేపలు ప్రియులారా, దోణెలన్నీ నింపబడ్డాయి. మరి అలాంటి ఆశీర్వాదాన్ని సీమోను పేతురు పొందటానికి గల కారణం ఏంటంటే, యేసు చెప్పినట్లుగా వారు చేసినటువంటి విధానం. ప్రియులారా, ఇది నాన్న యేసయ్య మాటకు మనం లోబడితేనండి, యేసయ్య చెప్పినట్లుగా మన కుటుంబాలను, మన జీవితాలను నడిపించుకుంటే ప్రియులారా, మన జీవితాలు కూడా అంత ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన
పరిస్థితుల్లోకి నడిపించబడతాయి. ఈ దినాన్న దేవునికి వేరుగా ఉండి, ఈ దినాన్న ఆయన వాక్యానికి వేరుగా ఉండి, పరిశుద్ధతకు, పవిత్రతకు, విశ్వాసానికి వేరుగా ఉండి, ఆయన సన్నిధికి వేరుగా ఉండి ఎందుకు నిరాశలో కొనసాగుతావు? లేదు ప్రియులారా, నేటి దినాన్నే ఈ మాట చెప్పండి. యేసయ్యా, నీ మాట చెప్పున నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా, నా ప్రవర్తనను మార్చుకుంటానయ్యా అని నువ్వు చెప్పగలిగితే సీమోను పేతురు జీవితంలో చూచిన ఆశ్చర్యాన్ని నీ జీవితంలో కూడా ఈ దినాన్ని చూడగలుగుతావు. అటు కృప దేవుడి నీకు దయచేయునుగాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన నాయన, సర్వోన్నతుడు అయిన మా దేవ, ఈ దినాన్న మీకు వేరుగా ఉండి మేము ఏదియూ సాధించలేము నాయన. ఎంతమంది నిరాశలో నాయన, నిస్పృహ స్థితిలో ఉంటున్నారో ఈ దినాన్న మా తండ్రి, సీమోను పేతురు మీ మాట చెప్పునలో వలలు వేసినప్పుడు విస్తారమైనటువంటి చేపలను పట్టారు. వారి హృదయాలు తృప్తి చెందబడ్డాయి నాయన. ఈ దినాన్న మేము కూడా ఈ సందేశాన్ని వింటున్నటువంటి ప్రజలు మీ మాట చెప్పున వారి జీవితాలను తండ్రి మార్చుకునటానికి కృపను దయచేయమని, ఈ సందేశాన్ని వింటున్న ప్రజలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసయ్య నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.